హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసనమైంది. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మెడలు వంచేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఎన్ని రోజులు ఈ దాడుల గురించి భరిద్దాం? తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చ బతుకుదామా? ఆలోచించండి. అలా హిందూ సమాజం ఆలోచించాలి. దేవాలయం దేవుని మొక్కుడు కాదు, దేవుని మొక్కి సొంత కోరికలు తీరాలే, నా కష్టాలు పోవాలని చెప్పి మొక్కటోడు హిందూ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, కామారెడ్డి వేదిక చెప్తున్నాను. బొట్టు పెట్టుకొని దేవుని మొక్కటోడు హిందూ కాదు. అటువంటి వ్యక్తులకు దేవుడు కరుణా కటాక్షాలు ఉన్నాయి. ఇలా ఏ దేవుని మొక్తమో, ఏ దేవుని కరుణా కటాక్షలతో మనం బతుకుతున్నామో ఆ దేవుళ్ళ మీద దాడి జరిగినప్పుడు స్పందించినోడు హిందువే కాదు. స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అప్పీల్ చేస్తుంది. వాళ్ళ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే సమాజం స్పందించేది. మళ్ళా బజరంగ దళ్, హిందూ వాహిని, బీజేపీ మా కార్యకర్తలు అరెస్ట్ చేశారు. జైలుకు పోయిన కార్యకర్తలు లాఠీ దెబ్బలు కొట్టారు పోలీసు వాళ్ళు. జైలుకు పోయినా మేము. పెద్దమ్మ గుడి దేవాలయం మీద దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కార్యకర్తలు జైలుకు పోయిన లాఠీ దెబ్బలు తిన్నారు. స్పందించింది మేమే. హిందూ సమాజం రాదు. బాన్సువాడలో అమాయకులైన యువకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కుటుంబాలు ఘోషిస్తున్నాయి. ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బాన్సువాడ పోతా అంటే మా రాష్ట్ర అధ్యక్షులతో పాటు అందరూ నాయకులను ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. హిందూ సమాజం మాట్లాడేది. చాంద్రాల గుట్టలో చరిత్ర, పురాతన చరిత్ర హనుమాన్ దేవాలయం మీద దాడి చేస్తే ఇందుకు బయటికి వెళ్ళారు, బయటికి మాట్లాడారు. వదిలిపెడదామంటే మేము కూడా వదిలిపెడతాం. ఇదేం పద్ధతి అండి? హిందూ సమాజం ఎన్నో పరిస్థితుల కోసం ఆలోచించండి. గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలను కూల్చిన విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తించాలి. నేను ఇంకో మతాన్ని వ్యతిరేకిస్తలేను. నేను ఇంకో మసీదు కూల్చాలి, చర్చి కూల్చాలి అంటలేను. నేను హిందూగా నా దేవాలయం మీద జరిగిన దాడులను, నా హిందూ సమాజం మీద జరుగుతున్న దాడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. నేను అనుకోవచ్చు హోమ్ మినిస్టర్ గిట్లా మాట్లాడాను. హోమ్ మినిస్టర్ అయినా కూడా నేను హిందూగా మాట్లాడుతున్నాను. నేను ఇవాళ మేమిది మాట్లాడితే మమ్మల్ని మతతత్వ శక్తులు అంటారు. బట్ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీలో హిందూ నాయకులకు, కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలు, హిందూ వ్యతిరేక విధానం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇన్ని దాడులు జరిగితే కూడా మీరు ఆ పార్టీ జెండా మోస్తే మీరు దాడులను ప్రోత్సహించిన వారిగా మిగిలిపోతారు. చరిత్రలో హిందూ వ్యతిరేకులుగా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా బయటికి రండి. అన్ని జెండాలు పక్క పెడదాం. ఇలా హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇవాళ కాశ్యాప్ జెండాను పట్టుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఉత్పన్నమైంది, కాబట్టి అవసరం ఉంది. కాబట్టి నేను ఇలా కామారెడ్డి వేదికగా ఇలా బాన్సువాడలో జరిగినటువంటి దారుణ సంఘటన విషయంలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు తెలుసుకొని చెలించిపోయి ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇవాళ నేను గింత ఘోరమా, గింత దుర్మార్గమా, గింత అరాచకమా, గింత రాచరికమా? మేము అధికారంలోకి వచ్చినాక దేవాలయాన్ని కూర్చోవడం పని అంటే మీకు ఒక్క ఎమ్మెల్యే డిపాజిట్ కాదు 10 ఓట్లు రాకపోతున్నాయి మీకు. ఇవాళ ఒక హిందూ సమాజమే కాదు ఇవాళ ఇల్లు కూర్చోడం. ఈ ఇల్లు కూర్చోడం ఏంది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ల నిర్మించింది దేశంలో పేద ప్రజల కోసం. ఒక శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మిస్తున్నాం మేము.
కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం కూల్చేస్తున్నది. హైడ్రా పేరుతోని ఎఫ్టీఎల్ పేరుతో కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతోని పెద్దోళ్ళు ఇల్లు కనబడతలే వాళ్ళకు, పేదోళ్ళు ఇల్లు మొత్తం కూల్చేసారు. ఇల్లు మొత్తం కూల్చేసి మళ్ళీ హైడ్రా లేదు, కథం కేల్ కథం, దుకాణం బంద్. తీసుకున్నారు పెద్ద పెద్ద దగ్గర. పేదోళ్ళ ఇల్లు కూల్చి ఒక మెసేజ్ ఇచ్చారు, బేరసాలకు రండి, మేము కూడా ఇట్లా కూల్చేస్తాం. పేదోళ్ళు ఎట్లా పైసలు ఇయ్యరు, వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళే కూల్చేసారు. పెద్దలతో బేరసారాలు పెట్టుకున్నారు, ఎంత చంపుకోవాలో అంత చంపుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? చలో అదే హైడ్రా అధికారులను పట్టుకొని, మీడియాను పట్టుకొని, చలో మేము వస్తాం, బఫర్ జోన్ లో ఎన్నున్నాయి, ఎఫ్టీఎల్ లో ఎన్ని ఊళ్ళతో చూద్దాం పాండి. చలో ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, ఎన్ని పేదలు ఇల్లు కూర్చున్నారో ఇలా చూద్దామా, సైడ్ ఇన్స్పెక్షన్ చేద్దామా, రమ్మని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రమ్మని చెప్పండి. వాళ్ళ మూసీ నదిలో మూసీ పేరుతోని గాంధీ విగ్రహం పెడతామని చెప్పి పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే సోషల్ మీడియాలో ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఇంకా గాంధీ మహాత్ముడు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ యొక్క మూర్ఖత్వం ఆ రోజు గ్రహించే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేయాలని భావించండి. ఇలా గాంధీ ఆత్మకు శోభిస్తుంది. వాళ్ళ పేదల కోసం అంటాడు గాంధీ మహాత్ముడు. అటువంటి గాంధీ విగ్రహం పేరు చెప్పి వాళ్ళ పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే, మేము గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం పెట్టినాం, ప్రపంచమంతా అబ్బురపరిచారు, ప్రశంసలు అందుకున్నాం. మేము సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ప్రశంసలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది, ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళ ఏడుస్తున్నారు పాపం పేదలు. ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోని 800 ఇల్లు కూల్చేసారు. 800 ఇల్లు కూల్చేసారు. మరి కూల్చేసేమన్నా కడతారా అంటే ఏం లేదు. కాస్ట్లీ ల్యాండ్, ఒకప్పుడు మామూలు ల్యాండ్, ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ అమ్ముకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ నడుచుకోవాలి, పర్సంటేజ్ తీసుకోవాలి, బేరసారాలు ఇవ్వాలి, పైసలు చంపుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా జాగా ఇల్లు ప్రభుత్వ జాగా తీసేస్తున్నామంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ పేదోళ్ళు కట్టుకున్నారు, మీరు బలిసోళ్ళు ఉంటే కొట్టుకోడ్రి, కూడగొట్టుర్రి. కానీ బలిసోని జోలికి ఓరు, పేద జోలికి మాత్రమే పోతారు. ఇవాళ నేను చూస్తాం, నిన్న ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డా సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళ కలలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి